డియర్ ఫ్రెండ్స్, ఇది 2022 క్రిస్టా వెహికల్, ఇన్నోవా క్రిస్టా. ఇందులో ప్రాబ్లం ఏంటంటే వెనక చిన్న యాక్సిడెంట్ జరిగి వెనక బంపర్ ఈ డిక్కీ డ్యామేజ్ అయింది. సరే, ఈ డిక్కీ అయితే ఎట్లాగో డెంటింగ్ చేసి పెయింటింగ్ చేస్తాం. ఇందులో విషయం ఏంటంటే ఈ బంపర్ ఉంది, ఈ బంపర్ ఇక్కడ డ్యామేజ్ అయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ కట్ అయిపోయింది. ఈ బంపర్ మిగతా చోట బాగానే ఉంది, ఫుల్ స్ట్రెంత్ ఉంది. అయితే ఈ బంపర్ దగ్గర 7,000 వరకు ఉంది. అయితే బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కలర్ వచ్చినప్పుడు మళ్ళీ వెహికల్కి సూట్ అయ్యేటట్టు పెయింట్ వేయించుకోవాలి. ఆ పెయింట్ ఒక 4,000 అవుతుంది. ఇది మొత్తం ఫిట్టింగ్ అనేసరికి ఒక 10,000 దాకా అవుతుంది. అయితే దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా ఒకసారి అని చెప్పేసి మేము దీన్ని రీవర్క్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి పేస్ట్ లపం పెట్టేసి ఫినిషింగ్ చేసి కంప్లీట్ చేస్తున్నాం పెయింటింగ్. ఈ ప్రాసెస్లో మళ్ళీ చివరిలో పెయింటింగ్ ఎలా అయింది, పెయింటింగ్ అయినాక ఎలా కనబడుతుంది మీరు చూడవచ్చు. పాలిస్టర్ పుట్టి అప్లికేషన్ అయిపోయింది. ఈ డిక్కీకి పూర్తిగా పాలిస్టర్ పుట్టి పెట్టేసాను. ఈ పెయింటింగ్ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టేజ్. ఆ తర్వాత బంపర్ కూడా చూడొచ్చు, పాలిస్టర్ పుట్టి అప్లికేషన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు వీడియో బిగినింగ్లో డ్యామేజ్ ఉండే ఈ బంపరు. ఈ డ్యామేజ్ని పాలిస్టర్ పుట్టి పెట్టి ఫిలప్ చేసేసి కొంచెం ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి రిపేర్ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ప్రైమర్ పుట్టి వస్తుంది. ప్రైమర్ పుట్టి ప్రాసెస్ కూడా మీరు చూడవచ్చు. ఇది ప్రైమర్ పుట్టి అప్లికేషన్. ఆ ఫినిషింగ్ కోసం ఈ ప్రైమర్ పుట్టి అనేది పెడతారు. దీన్ని 2-3 కోటింగ్లు పెట్టేసి ప్రతి కోట్కి శాండింగ్ చేసేసి దీన్ని క్లియర్ చేస్తారు. క్లియర్ చేసి సర్ఫేస్ స్మూత్నెస్ కోసం అట్లా ఫస్ట్ కోట్, సెకండ్ కోట్, థర్డ్ కోట్ చేస్తారు. ఈ ప్రైమర్ పుట్టి రీవర్క్ చేసిన బంపర్ మీద కూడా ఈ ప్రైమర్ పుట్టి అప్లికేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా దేనికోసం అంటే రీవర్క్ చేసినాం, ప్లాస్టిక్ వెల్డింగ్ చేసినాం, అప్పుడు సర్ఫేస్ కొంచెం రఫ్గా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఆ రఫ్నెస్ ఉండకుండా స్మూత్గా మిర్రర్ ఫినిష్ ఉండాలి. ఆ ఫినిష్ వచ్చేంత వరకు ప్రైమర్ పుట్టి అప్లికేషన్ 2-3 లేయర్గా పెడతారు. పెట్టి శాండింగ్ చేస్తూ ఉంటారు ప్రతి లేయర్కి.